ఈ చట్టం ప్రకారము ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి యూనియన్ జలశక్తి మినిస్టర్. ఇందులో సభ్యులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆనాడు 21 సెప్టెంబర్ 2016 నాడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షతన సమావేశం జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ప్రాంతం నుంచి చంద్రశేఖరరావు గారు ఆ రోజు మన తరఫున 21 సెప్టెంబర్ 2016 నాడు జరిగిన సమావేశంలో చంద్రశేఖరరావు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, టి హరీష్ రావు గారు హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్, డాక్టర్ ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, నాయుడు గారు, ఉమామహేశ్వరరావు గారు అక్కడ అధికారులు వాళ్ళు పాల్గొని ఉమాభారతి ముందల చంద్రశేఖరరావు గారు ఒప్పుకొని జోషి గారు పెట్టిన సంతకం ఏందనంటే 2015-16లో ఏదైతే అరేంజ్మెంట్స్ 299 తెలంగాణకు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఏదైతే సంతకం పెట్టిందో 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు గారు దీన్ని పక్కడ్బందీగా ఆఖరి మొల కూడా మన తలను దించేసిండు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ 9 జనవరి 2020 నాడు 11th బోర్డు మీటింగ్ జరిగింది. దీంట్లో ఈ బోర్డు మీటింగ్లో సోమేష్ కుమార్ గారు, అదేవిధంగా మురళీధర్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి సేమ్ మళ్ళీ పాత దీని ప్రకారమే ఒప్పుకొని వచ్చింది అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి మారింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ రెండోసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయింది. రెండోసారి మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది అధ్యక్ష. 6 అక్టోబర్ 2020 కేంద్రంలో మంత్రి కూడా మారిండ్రు అధ్యక్ష. షెకావత్ గారు వచ్చిండ్రు కేంద్ర జలశక్తి మినిస్టర్గా. షెకావత్ గారి నాయకత్వంలో సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణ నుంచి కె చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, ఎందుకంటే రెండోసారి హరీష్ రావు గారిని మంత్రిని చేయలే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా. సరే వాళ్ళ మధ్యలో ఏం సమస్యలు ఉన్నాయో ఎక్కడ తేడాలు వచ్చినా మనకు తెలియదు. నేను వాటి వివరాల జోలికి బోదాల్చుకోలేదు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యులే నిన్నమని ఇక్కడ అక్కడ చెప్పినట్టు ప్యాకేజీలు, పంపకాలు, కమిషన్లు. కమిషనింగ్ అని అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేయడం అనుకుంటారు, వాళ్ళేమో కమిషన్ వస్తే కమిషనింగ్ అయిపోయినట్టు అని వాళ్ళు అనుకుంటారు అని వాళ్ళే చెప్పారు అధ్యక్ష. ఇంగ్లీష్లో ఉన్న కన్వీనియన్స్ ఇట్లున్నాయి అధ్యక్ష. కమిషన్కి కమిషనింగ్కి ఉన్న తేడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనింగ్ అని కలవడ్డారు, వాళ్ళేమో కమిషన్ అని కలవడ్డారు అధ్యక్ష. ఏదేమైనా సెకండ్ అపెక్స్ కౌన్సిల్ జరిగింది అధ్యక్ష. అక్టోబర్ 6, 2020 తెలంగాణ ఇరిగేషన్ అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, మురళీధర్ గారు అటెండ్ అయ్యి ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ and unless water sharing is finalized by tribunal under section 3. ఇంకేమన్నారు తెలుసా అధ్యక్ష? ఈయన 2020 మళ్ళీ ఎవడొస్తాడా? KDWT 2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ పెంచే వరకు ఇక మళ్ళీ వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో, ఆ పంచాయతీ తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేసాడు. మళ్ళీ ఏమన్నా లేచొచ్చా కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లేవకుండా కంప్లీట్గా కట్టేసాడు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రకమైన అరేంజ్మెంట్ దొరికిందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ ట్రిబ్యునల్ని తెగనిస్తలేరు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్లో పోయిన నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100కి 200% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే, మనం కొట్లాడితే, నేను ఇంతకుముందు చెప్పిన 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్ళు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతున్నా అధ్యక్ష, ఈ అరేంజ్మెంట్ ఏదైతే లాస్ట్ 2020లో ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ until and unless water sharing is finalized by tribunal under section 3 ప్రకారం తెగేంత వరకు ఇక మేము శాశ్వతంగా రాసిస్తున్నాం అన్న తర్వాత ఏ రాష్ట్రమైనా
బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటుందా అధ్యక్ష? దట్టు ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష? నేను నీళ్ల కోసం కొట్లాడినా, నేను నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా, అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ల కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక్క సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేం బాధ్యత తీసుకున్న తర్వాత 2 విషయాలలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను అధికారులను న్యాయవాదులను కూర్చోబెట్టి అంతర్జాతీయ జల విధానం ఏందని మేము కనుక్కున్నాం. మొట్టమొదట పరివాహక ప్రాంతం ఎంతుందో పరివాహక ప్రాంతం ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరగాలి. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కర్ణాటకలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3వ రాష్ట్రంగా మనం వచ్చినాం, 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో, క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఎంతుందో మనకు నీళ్ళు ఇవ్వాలంటే పరివాహక ప్రాంతాన్ని ఒకవేళ తక్కువ లెక్కలేస్తే 68.5% పరివాహక ప్రాంతం ఉంది, సరిగ్గా లెక్కేస్తే 71% ఉంది అధ్యక్ష. తెలంగాణలో 29 నుంచి 30% మాత్రమే పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ప్రకారం 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు వస్తాయి. 555 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పినాం. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీరు ప్రాతిపదికన తీసుకుంటే 65% డిపెండబిలిటీ ప్రకారం మీరు ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే 763 టీఎంసీలు మాకు వస్తాయి. అప్పుడు 1005 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో నీటి లభ్యత 1005 టీఎంసీలకు పెరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే 1005 టీఎంసీల నీటి లభ్యత పెరిగిందని బ్రిజేష్ కుమార్ గారు నిర్ధారించిండో 1005 టీఎంసీలలో 763 టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ఈ చదువుడు ఈ లెవెల్లో ఆయన చదివితే 4 సార్లు ఐఏఎస్ అయ్యేటోడు అధ్యక్ష. ఇప్పుడైనా మీరు ఏదైనా రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వారికి దీంట్లో డాక్టరేట్ ఇప్పియాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే ఇది అంత లోతైన జటిలమైన సమస్య అధ్యక్ష. దీన్ని అంత అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీగా లేదు. ఎందుకంటే మల్టీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. రకరకాల శాఖలు, రకరకాల అంశాలు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల వివాదాలు, రకరకాల నిర్ణయాలు, ఏ నిర్ణయం ఎక్కడుందో, ఏ పేపర్లో ఏముందో దీన్ని ఎత్తుక్కునే వరకు రీసెర్చ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పని అవుతున్నది అధ్యక్ష. అంత కష్టపడి ఒక కొలిక్కు పట్టుకొచ్చి 811 టీఎంసీల్లో నికరంగా మాకు 555 వస్తాయి. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం 1005 టీఎంసీలు అందుబాటులో ఉంటే 763 టీఎంసీలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం దగ్గర, అపెక్స్ కౌన్సిల్ దగ్గర, అదేవిధంగా సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో మేము వాదిస్తుంటే మీరు తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిరని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటినీ ఎప్పుడైతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీటన్నిటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నిటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ బండారం బయటపడ్డది, నిజాలు ఎట్లయినా బయటకు వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే, నిజం గడపదాపే లోపల అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీయి ఒకవేళ మీకు అంత మోజుండి మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష. సభకు రాకుండా పోయి ఈరోజు తెలంగాణకి ఈ రకంగా అన్యాయం చేసి ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈరోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష.
ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు 4.47 టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 లోపల వాళ్ళు 13.17 టీఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష. అవి పోతిరెడ్డిపాడు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, లేకపోతే జిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇట్లా ముచ్చుమరి కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఇవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ 4.47 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే 13.17 టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకిచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే ఈ వివరాలన్నిటిని ముందల పెడితే ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా జీవోలు కానీ జీవో ఎంఎస్ నెంబర్ 69 కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ది మా హయాంలోనే మేమున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటూ ఈ రోజు వరకు దీనికి దిక్కు దివానం లేకుండా పోయింది. 10 సంవత్సరాలు దీని మీద పనులు మొదలు పెట్టలేదు, 10 సంవత్సరాలు ఈ ఊసే లేదు. ఈ మధ్యకాలంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు మీకు చెప్పిన దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు తీసుకొని వచ్చిన అధ్యక్ష. మీటింగ్ మినిట్స్ ఏదైతే జరిగిందో మీటింగ్ మినిట్స్ held 18th and 19th June 2015 to discuss issues related to regulation of water by Krishna River Management Board. ఇందులో సంతకం వల్ల నాది లేదు అని బుకాయించకుండా ఇందులో క్లియర్గా ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ది 2 states as mentioned in the list of project dated 18/10/2013. జోషి గారు సంతకం అధ్యక్ష. ఇవన్నీ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2015లో మొట్టమొదటి సంతకానికి సంబంధించిన డాక్యుమెంట్ సభలో పెడుతున్న ఈ సభకిస్తా సభ రికార్డులకు తీసుకురావాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆ తర్వాత 2016లో కూడా సేమ్ మినిట్స్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ హెల్డ్ ఆన్ 21/9/2016 అండర్ ద చైర్పర్సన్షిప్ ఆఫ్ Honorable Minister of Andhra Pradesh and Telangana at Honorable Chief Minister of Andhra Pradesh and Telangana at New Delhi. ఈ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇందులో పాల్గొన్న మీటింగ్ మినిట్స్ కూడా నేను ఈరోజు చదివి వినిపించదలుచుకున్న అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ ఆన్ 21/9/2016 at Samashakti Bhavan, New Delhi. Uma Bhati, Honorable Union Minister, అదేవిధంగా N. Chandrababu Naidu, Honorable Chief Minister of AP, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to resolve the various outstanding issues of Krishna River. కృష్ణా రివర్లో ఉండే నీటి పంచాయతీలను పెంచుకోవడానికి అదేవిధంగా దేవినేని ఉమా మహేశ్వరరావు అండ్ టి హరీష్ రావు, హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్ తెలంగాణ, వీళ్ళందరూ పాల్గొన్నారు అధ్యక్ష. ఇందులో నేను మీటింగ్ మినిట్స్లో 5th పేజీలో 1.6 Honorable Chief Minister of Telangana stated before the Apex Council that వారు ఏం మాట్లాడినో కూడా ఇందులో ఉంది అధ్యక్ష. దీంట్లో agenda point number 2 agreed for continuation of 2015 and 16 working arrangement for sharing of waters for another 1 year. He was of the firm view that only after the final KDWT2 award can be KRMB jurisdiction finalized and notified. ఇదే కాకుండా వారు ఏమన్నారు అధ్యక్ష, for the existing ongoing and proposed projects in the both states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably sitting with issues. కృష్ణా నదిలో 299 512 ఒప్పుకోవడమే కాకుండా
గోదావరి నదిలో మనకు ఇక్కడ 1000 అక్కడ 2-3 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సముద్రంలో పోయే నీళ్లను మనం ఏ విధంగా కూర్చొని చర్చించుకొని మనము ఎట్లా వాడుకోవాలనో చేయాలని చెప్పి వీరే వారికి ఉపదేశం ఇచ్చింది అధ్యక్ష 2016లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లైట్ వెలిగింది. ఓహో ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి ఎంబడే వ్యాప్కోస్కు ఆర్డర్ ఇచ్చేసాడు. ఈరోజు గోదావరి బనకచెర్లకు ఈరోజు పునాది రాయి పడలే అధ్యక్ష. 2016లో చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఉమాభారతి గారి సమక్షంలో వీరికున్న పరిజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి నీళ్లను ఎట్లా అందించాలి, ఆంధ్రప్రదేశ్ను ఎట్లా అభివృద్ధి చేయాలో ఆ మీటింగ్ మినిట్స్లో మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రెండు నిర్ణయాలు ఈరోజు సమస్యగా మారినాయి అధ్యక్ష. ఇదే మీటింగ్ మినిట్స్ కాపీ అధ్యక్ష. ఇది నేనేమి నా సొంతంగా లేకపోతే నేను ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది కాదు అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ మినిట్స్, మీరు అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది 8 పేజీల డాక్యుమెంట్ ఉన్నది. ఈ 8 పేజీల రిలేటెడ్ ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇందులో లిస్ట్ ఉన్నది అధ్యక్ష. ఉమాభారతి, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఈ ఎవరు ఆఫీసర్లు కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందుబాటులోకి నేను తేవదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సెకండ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది మొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్. ఆ రోజు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. 2019లో రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, షెకావత్ గారు జలశక్తి మంత్రి, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి మారిండు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఇక్కడ చంద్రశేఖరరావు గారే ఉన్నారు. ఆ మీటింగ్లో డేటెడ్ 22 అక్టోబర్ 2020 అధ్యక్ష. అందులో వీరు ఏం చెప్పొచ్చింది అధ్యక్ష. ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 6th October 2020 through wide conferencing under the chairmanship of Sri Gajendra Singh Shekhawat, Honorable Union Minister for Jal Shakti, Sri Y.S. Jagan Mohan Reddy, Honorable Chief Minister of Andhra Pradesh, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to discuss and decide on the agenda items already circulated. దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్గా వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అధ్యక్ష. Ministry of Jal Shakti, Government of India proposes that with regards to sharing of waters River Krishna, until the award of KWDT2 is notified, award of KWDT1 shall be in force. The working arrangement as agreed by both states shall continue. కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే, మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ, 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈరోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది, పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ expressed his gratitude to Honorable Union Minister for giving him the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినావు 299, 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు, ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 కేటగారికల్గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుండ్రు కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష.
ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్గా మీటింగ్ మినిట్స్ మనకు సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్లో క్లియర్గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. హీ స్టేటెడ్ దట్ the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. 2020లో మళ్ళీ బంగారం లాంటి అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు, ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి. పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసిన కొంచెం కడుపులో ఎక్కడో బుగులు ఉంటుంది. యజమాని ఎదురుగా నిలబడి పొటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం. 2016లో చంద్రబాబు నాయుడు ముందర నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి, వయసులో నీకంటే చిన్నోడు, అనుభవంలో నీకంటే చిన్నోడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందరన్నా నువ్వు గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష. అది కూడా చేయకుండా 2020లో శాశ్వతంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే వరకు 299 మాకు చాలు అని చెప్పి ఈరోజు గుదిబండ రాసి ఇచ్చిన డాక్యుమెంట్ అధ్యక్ష. ఈ విధంగా ప్రతి దగ్గర చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు శాశ్వతమైన మరణ శాసనం రాసిండు. ఇవన్నీ కూడా నేను కృష్ణానది జలాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో ఏ విధంగా నీటి పంపకాలు జరుగుతాయి, నీటి పంపకాలకు ట్రిబ్యునల్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ పంపకాలు జరిగిన నీళ్ళకి సిడబ్ల్యూసి ఏ విధంగా అనుమతులు ఇస్తుంది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సమస్య వస్తే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ విధంగా వివరించాలో వాటికి సంబంధించిన వివరాలంతా చెప్పిన అధ్యక్ష. ఇది మొదటి అంకం మాత్రమే. మహాభారతంలో 18 అంకాలు ఉన్నట్టు నీళ్ళకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించిన మొదటి అంకం మాత్రమే ఇదే అధ్యక్ష. అంటే నీళ్లు ఏ విధంగా పంపకాలు జరగాలనో, ఏ విధంగా అనుమతులు తెచ్చుకోవాలనో, ఏ విధంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలనో, ఏ విధంగా ఆ నిర్మించుకున్న ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మనం పంచుకున్న పంపకాలను అమలు చేయడమే వాళ్ళ బాధ్యత. నీటి పంపకాల బాధ్యత వాళ్ళది కాదు అధ్యక్ష. అదేవిధంగా సిడబ్ల్యూసి నువ్వు కట్టుకునే ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష. నీటి కేటాయింపులు చేయదు సిడబ్ల్యూసి. నీకు అందుబాటులో ఉన్న నీళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష. నీళ్ల కేటాయింపులు ఎవరు చేయాలంటే ట్రిబ్యునల్ చేయాలి అధ్యక్ష. ఇవాళ ఆ ట్రిబ్యునల్ 2004లో రెండవ ట్రిబ్యునల్ ఏదైతుందో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని 2004లో అపాయింట్ చేస్తే ఈరోజు 2026 వచ్చింది అధ్యక్ష. 21 సంవత్సరాలైనా ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళని ఇవ్వాలనో, ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకోవాలనో, ఏ రకంగా నీటి పంపకాలు జరగాలనో తేల్చలేదు అని అంటే 21 సంవత్సరాలు నడిచిన కేసులు రాబోయే 20 సంవత్సరాలు నడవదనే గ్యారెంటీ ఎవరని చెప్పగలరా అధ్యక్ష? ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని దానికి లింకు పెట్టి తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా తాకట్టు పెట్టి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ 4.47 టీఎంసీల కెపాసిటీతోని కృష్ణా నుంచి అక్రమంగా నీళ్లు తరలించడాన్ని ఉన్నదాన్ని 13.37 టీఎంసీల నీళ్లు తరలించడానికి నీ 10 ఏళ్లలో నిర్వాహకం చేసి ఈరోజు చేసిన నిర్వాహకానికి నీకు ప్రజలు విధించిన శిక్షకు కొంతకాలమైన మౌనంగా ఉండాలి కదా అధ్యక్ష. అట్లా ఉండకుండా ఉల్టా మమ్మల్నే సాంబశివరావు గారు చెప్తారు, చోర్ కోత్వాల్కు ఉల్టాడాయే, ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అని నిన్న సాంబశివరావు గారు చెప్తుండే. ఇది ఒక అంకం అధ్యక్ష. ఇక రెండవ అంకానికి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ప్రధానమైన వివాదం అంతా ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమతుల గురించే కదా అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష. ఇది ఏమన్నా చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నారు అధ్యక్ష?
చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే. మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష. మా కొడంగల్ వాసి లగచర్ల, మీకు తెలుసు మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే. విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష. ఏం రాసిండు అధ్యక్ష? జలయజ్ఞం సబ్జెక్ట్లో డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ టు అరెస్ట్ మైగ్రేషన్ ఆఫ్ పాలమూరు ఈస్ టేకింగ్ అప్ ఆఫ్ పాలమూరు లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిక్వెస్టింగ్ రిగార్డింగ్. మొట్టమొదటి లేఖ విఠలరావు గారు పెడితే విఠలరావు గారి లెటర్ మీద పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, స్వర్ణ సుధాకర్ గారు సంతకం పెట్టి ఈ లేఖ మొట్టమొదట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు పునాది పడ్డది, కాగితం పెట్టింది. ఇది కట్టాలని కోరిక కోరింది దేవరకొండ విఠలరావు గారు, మా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన విఠలరావు గారు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సేవలు అందించిన విఠలరావు గారు ఈ ప్రాజెక్టును పెట్టిండు. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఎక్కడో ఒక దగ్గర పేరు పెట్టాల్సి వస్తే విఠలరావు గారి పేరు పెట్టాలి అధ్యక్ష. దీనికి ఈ ఆలోచన చేసి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని, రాజశేఖర రెడ్డి గారి సంతకం ఇక్కడ ఉంది అధ్యక్ష, ప్లీజ్ పుట్ అప్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండార్స్మెంట్తో విఠలరావు గారు మొట్టమొదట వారికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించి మొట్టమొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 2009లో ప్రారంభం పలికింది విఠలరావు గారు అధ్యక్ష. వారి పేరును గుర్తు చేసుకోవాలి, రికార్డులో ఉండాలి అధ్యక్ష. ఎందుకనంటే చరిత్రలో పాలమూరు రంగారెడ్డి ఎట్లొచ్చిందో కూడా మనం భవిష్యత్ తరాలకు చెప్పాలి అధ్యక్ష. ఆ తర్వాత డికే అరుణ, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, సినిమాటోగ్రఫీ, ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 16/8/2012. రిక్వెస్ట్ ఫర్ టేకింగ్ అప్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ survey regarding the Telangana Retired Engineers Forum represented the districts of Mahbubnagar, Rangareddy and Nalgonda contributes 68% of the catchment area to Krishna Basin, whereas only a quantity of 36.62 is being utilized in the area of the purpose of irrigation, and this area has got every right to utilize the water of Krishna as per the international water laws. మొట్టమొదట 16/8/2012 నాడు మంత్రిగా డికే అరుణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి. పాలమూరు జిల్లా ప్రజలు, ప్రతినిధులు రాజకీయాలు చూడలే, పార్టీలు చూడలే. ఎడారిగా మారిన పాలమూరును, వలసలు పోతున్న పాలమూరును, కరువు ప్రాంతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రావాలా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి రెండో లేఖ డికే అరుణ గారు రాసింది అధ్యక్ష. డికే అరుణ గారి లెటర్ మీద GOMS నెంబర్ 72 డేటెడ్ 8/8/2013 Palamuru lift irrigation scheme administrative approval for 6.91 crores for detailed survey and preparation of detailed project report of Palamuru Rangareddy lift irrigation scheme accorded orders issued. ఉమ్మడి రాష్ట్రంలో 8/8/2013 నాడు GOMS నెంబర్ 72 ప్రకారం 10 lakh acres కి 70 TMC వాటర్ ని పర్ డే 2 TMC ఎత్తడానికి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవోను తెచ్చారు. 2012లో చంద్రశేఖరరావు ఎక్కడున్నాయో తెలుసా అధ్యక్ష? మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో టెండర్లలో కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి
పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఏ నైతిక హక్కుతో ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ జీవో అధికారికం అధ్యక్ష. ఈ జీవోను కూడా రికార్డులో మీరు పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆయన చేసిన గొప్పతనం కూడా నేను చెప్తా అధ్యక్ష. మీరు అట్లాగే అనుకోని ఒకవేళ ఆయన చెప్పలేదు, ఆయన చేయలేదు అని నేను అనుకున్నారు అధ్యక్ష. ఇంకో లేఖ కూడా నేను ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. ఇప్పుడు జి ప్రసాద్ కుమార్, ఫార్మర్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, తెలంగాణ స్టేట్, డిసెంబర్ 2014 పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం త్వరగతిన పూర్తి చేయాలని చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ అనే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి గారు, ఈనాడు స్పీకర్ గారు రాసిన లేఖ అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి గారు తెస్తే నీళ్లు రాలేదు అధ్యక్ష. గడ్డం ప్రసాద్ కుమార్ పోయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలని రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖనే కాదు, ఈ లేఖకు తోడుగా ఆనాటి చీఫ్ మినిస్టర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ లేఖ రాసింది అధ్యక్ష. 30/12/2014 నాడు డిపార్ట్మెంట్ కి ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ&కార్డ్ డిపార్ట్మెంట్, సెక్రటేరియట్ హైదరాబాద్, సబ్జెక్ట్ CMO, ప్రపోజల్ టు కంప్లీట్ ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్, representation of G. Prasad Kumar, former Minister for Handloom and Textiles, received by Honorable Chief Minister అధ్యక్ష. మీరు ఇచ్చిన లేఖ మీద ఆనాడు మీ ఒత్తిడికి 2014 30 డిసెంబర్ నాడు కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోయే ముందల మీ లేఖ వల్ల రంగారెడ్డి జిల్లాకు కూడా ఇవ్వాలని ఈ రోజు ఈ లేఖను కూడా నేను రికార్డులోకి అధికారికంగా తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు సాధించడానికి ఎవరెవరు ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా చరిత్ర పుటలలో వాళ్ళ పేరు ఉండాలని ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష. ఇదంతా అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి, లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష. ఇది ఒక భాగం. ఇక వారి దగ్గరకు వస్తున్న అధ్యక్ష, ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి, కరువును నిర్మూలించడానికి, పాలమూరు రంగారెడ్డి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరూ చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండు అధ్యక్ష. ఎప్పుడు జీవో RT నెంబర్ 69 డేటెడ్ 1/8/2014 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్డ్, అంటే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అధ్యక్ష. జూన్ 2కు గవర్నమెంట్ అపాయింట్ అయితే 8 అంటే సరిగ్గా 2 నెలలు డీటెయిల్ సర్వే అండ్ ప్రిపరేషన్ ఫర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ది వర్క్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆన్ నామినేషన్ బేసిస్ ఫర్ అమౌంట్ ఆఫ్ 5,71,22,488 అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అకార్డెడ్ సో అండ్ సో అధ్యక్ష. దాంట్లో ఏముంది? ద ఏజెన్సీ షల్ కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ది వర్క్. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్కి సర్వే కోసం రిపోర్ట్ ఇచ్చారు, సర్వే కోసం ఆర్డర్ ఇచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇచ్చిండు అధ్యక్ష. దీని తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ మీద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఆన్ 3/9/2014 రిగార్డింగ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇందులో 14 మంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్, కె పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్, రిటైర్డ్ SC ట్రాన్స్కో. అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత నమ్మకమైన వాళ్ళు, విశ్వాసపాత్రులు. ఆనాడు ప్రాజెక్టులు క్లియర్గా ఆ రోజు ఇవన్నీ ఎందుకు వివరాలు చెప్తున్నా అంటే ఎక్కడ చంద్రశేఖరరావు గారు మనల్ని తప్పుదోవ పట్టించి నిధుల దోపిడీకి పాల్పడ్డాడో, నీళ్ళలో మనకు అన్యాయం చేసిండో చెప్పడానికి వివరాలని కూడా చెప్తున్నా అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ రిపోర్టు వీళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రిపోర్టు మీద రిటైర్డ్ ఇంజనీర్స్ 14 మంది పదే కూర్చొని వెట్టింగ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బేస్డ్ ఆన్ ది యావరేజ్ ఫ్లడ్ డేస్ ఈజ్ ఫౌండ్ దట్ ద ఫ్లడ్ డిశ్చార్జ్ ఓవర్ అబౌవ్ 1 lakh క్యూసెక్స్ ఈజ్ ఫర్ 25 to 28 days ఓన్లీ. 1 లక్ష క్యూసెక్ల ఫ్లడ్ 25 నుంచి 28 రోజులు వస్తుంది జూరాల నుంచి తీసుకోవాల్సిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అకార్డింగ్లీ ESC prepared the preliminary proposals with 3-stage lifting to pump 70 TMC of flood water in 25 days from Jurala foreshore reservoir from elevation of 318.5 meters to 675 at Lakshmi Devipalli proposed new reservoir.
జూరాలలో నీళ్ళు ఎత్తితే 318 మీటర్ల నుంచి ఎత్తి 675 మీటర్లు లక్ష్మీదేవిపల్లి, మా శంకర్ ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అధ్యక్ష, మాకు అన్యాయం జరిగిందని లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ల అధ్యక్ష, అక్కడికి నీళ్ళు ఎత్తిపోయడానికి ఉన్నది. ఇక్కడ 1 లక్ష క్యూసెక్ల నీళ్లు 25 నుంచి 28 రోజులకు అందుబాటులో ఉన్నది. దీన్ని 2 టీఎంసీలు పర్ డే ఎత్తుకుంటే సరిపోదు, 2.8 టీఎంసీ నీళ్ళని ఎత్తండి, ఇక్కడి నుంచే ఎత్తండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నువ్వు అపాయింట్ చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ అందరు కలిసి ఇచ్చారు. దీన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి వెట్టింగ్ చేశారు. వీళ్ళందరూ ఆలోచన చేసి ఎన్ని రోజులు వరద జలాలు ఉంటాయో ఆ వరద జలాలకు సంబంధించి కూడా ఎంత ఎత్తుకోవాలో కూడా వాళ్ళు క్లియర్గా కేటగారికల్గా డైరెక్షన్ ఇచ్చారు. మోటామోటిగా చెప్పుకోవాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తుకుంటే 25 రోజులు ఎత్తుకున్నా మీకు 75 టీఎంసీలు వస్తాయి, 70 టీఎంసీలు దాటుతుందని చెప్పి వాళ్ళు ఇవ్వడమే కాకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ వాళ్ళ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్న అధ్యక్ష. ప్రతి సందర్భంలో జూరాల నుంచి మార్చమని ఎవ్వరు చెప్పలే అధ్యక్ష. మొట్టమొదట ప్రాజెక్టును నిర్మిస్తే 22 పంపులు 3 లిఫ్టులు అధ్యక్ష. 22 పంపులు 3 లిఫ్టులకు 14 పంపులు ఫస్ట్ స్టేజ్లో, 4 పంపులు రెండవ స్టేజ్లో, 4 పంపులు మూడవ స్టేజ్లో, 22 పంపులు. దీని ధర 5,185.82 కోట్ల రూపాయలు అధ్యక్ష. దీని ప్రకారము సివిల్ వర్క్స్కి 18,446 కోట్ల అధ్యక్ష. టోటల్గా ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి 32,200 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇందులో రిజర్వాయర్లు ఎన్ని నీళ్లు ఎత్తినవని కాదు అధ్యక్ష, ఎన్ని నీళ్లు ఒడిసి పట్టుకున్నాం అనే దాంట్లోనే ఉంది అధ్యక్ష. విషయం అంతా ఎన్ని నీళ్లు ఎత్తుతున్నాం అనే దాంట్లో లేదు. ఎత్తుకొని ఎడబోసుకుంటావు అధ్యక్ష. ఎత్తి పోసి ఒడిసి పట్టుకుంటేనే దాంట్లో వ్యవహారం ఉంది అధ్యక్ష. 32,500 కోట్లతోని కట్టే జూరాల దగ్గర 70 టీఎంసీల నీళ్ళు ఎత్తుతే 121.36 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అధ్యక్ష. దీనికి 121 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది అధ్యక్ష. 70 టీఎంసీలు ఎత్తి 121 టీఎంసీలు స్టోరేజ్ చేసి 22 పంపులు 3 లిఫ్టులతోని 32,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ అయింది. సాంకేతిక నిపుణులు అనుమతి ఇచ్చారు, సాంకేతిక నిపుణులు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు, శాంక్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ శాంక్షన్ ఇంజనీర్లు అందరూ అయిపోయి అన్ని లెవెల్స్లో వెట్టింగ్ అయిపోయి జీవో ఇవ్వమన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు చిన్న క్వేరీ రాసి మళ్ళీ వెనక్కి తిప్పిండ్రు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రోజు వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. దానికి కూడా వస్తా. ఎప్పుడైతే ఇది వచ్చిందో దర్బారు నడుస్తున్నది, రాజుగారు విన్నాడు, ఎవడా చెప్పింది జూరాల్లో ఆడ 11.94 టీఎంసీ ఉంది, అసూట పోతే పెద్దది ఉన్నది శ్రీశైలం కడుకొని నడువు రాడుకన్నాడు. ఈడ ఎత్తుతేనేమో 318 మీటర్స్ ఎత్తు నుంచి ఎత్తుతుంది అధ్యక్ష. జూరాలకు షిఫ్ట్ చేయంగానే మనం పైకి వస్తే ఎత్తుడు తక్కువ ఉంటే కరెంటు తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. పంపులు లిఫ్టులు తక్కువ ఉంటే కరెంటు ఖర్చు తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా. ఇదేమైంది, ఇది అట్లా పోగానే కిందికి పోయింది అధ్యక్ష. తలకాడ వదిలేసి తోక కాడికి పోయిండు. తోకేడుంది 240 మీటర్ల ఎత్తులు ఉంది అధ్యక్ష. ఇక్కడనే గేమ్ ఉంది. 240 మీటర్ల నుంచి ఎత్తుడు మొదలు పెడితే 5 స్టేజెస్ అయిపోయింది అధ్యక్ష. 3 స్టేజ్లు ఉన్న జూరాల శ్రీశైలం మార్చడంతో 5 స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష. 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి అధ్యక్ష. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, స్టేజ్ 3లో 10 పంపులు, స్టేజ్ 4లో 5 పంపులు, స్టేజ్ 5లో 3 పంపులు. ఇందులో కూడా మనం ప్రతి స్టేజ్లో జూరాలలో స్టేజ్ 1లో ఆయకట్టు వచ్చేసి 3,23,447. స్టేజ్ 1లో నీళ్లు రాగానే ఎంబడే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. స్టేజ్ 2లో స్టేజ్ 1లో జూరాలలో 1,45,000 ఎకరాలు, స్టేజ్ 2లో 3,23,000 ఎకరాలు, స్టేజ్ 3లో 5,31,000 ఎకరాలు అధ్యక్ష. ప్రతి స్టేజ్లో ఎత్తంగానే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చుకుంటాం, మళ్ళీ పైకి ఎత్తుకుంటా పోయారు అధ్యక్ష. జూరాలలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎప్పుడైతే శ్రీశైలానికి షిఫ్ట్ అయిందో అధ్యక్ష 37 పంపులు 5 లిఫ్టులు కాగానే స్టేజ్ 1లో నిల్,
స్టేజ్ 2లో నిల్, స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, 19 పంపులు వారు అన్నట్టు అంగుళం కూడా నీళ్ళు ఇవ్వకుండానే నిల్లు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష. ఇంకా ఈ పంపుల లిఫ్టులలో ఎవరికి లాభం వచ్చింది, ఎవరింట్లో కనక వర్షం కురిసింది, ఎవరు పండగ చేసుకున్నారో నువ్వు అర్థం చేసుకో అధ్యక్ష. ఓ అక్బర్ साहब वही बोल रहे बार बार, मैं ये कुर्सी में बैठा हूँ, मैं सब कुछ नहीं बोल सकता हूँ, मगर वो साहब तो बोल रहे हैं ना, उनको तो 26 साल का तजुर्बा है, मेरा तजुर्बा थोड़ा कम है, मेरा 14-15 साल का तजुर्बा है, उनका तो 26 साल का तजुर्बा है, बहुत सारे लोगों को देखा है ना, इसीलिए साहब ने कह रहा है कि भाई क्या हो रहा, कहाँ हो रहा, ये वाला ఇది ఇక్కడ ఎప్పుడైతే 37 పంపులు 5 లిఫ్టులు అయినాయో దీని అంచనా 10,335 కోట్లు అయింది అధ్యక్ష పంపుల లిఫ్టులకు. అధ్యక్ష జూరాల దగ్గర కడితే పంపులకు లిఫ్టులకు 5,185 కోట్ల అధ్యక్ష. ఇక్కడికి వచ్చేవరకల్లా 37 పంపులకు 10,335 కోట్ల అధ్యక్ష. స్ట్రైట్గా 100% సరాసరి 100% పెంచి 5,185 కోట్లను 10,335 కోట్లకు పెంచుకున్నాడు అధ్యక్ష. సీదా 5,200 కోట్ల రూపాయలు పంపులకు లిఫ్టులకు పెంచి దీన్ని టోటల్ ఏం చేసిండు అధ్యక్ష, లెక్కలు 35,250 కోట్లకు అంచనా చూపించింది. పోనీ పంపులకు లిఫ్టులకు 5,000 కోట్లు మింగితే మింగండి అనుకుందాం, ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం, పిల్లలు చాలా మంది ఉన్నారు, సంసారం పెద్దది, ఒకవేళ ఆశపడ్డాడేమో అనుకుందాం అధ్యక్ష జరిసేపటికి, అట్లా కూడా ప్రజలు ఒప్పుకోరు. కానీ ఒకవేళ ఇక పేద కుటుంబం కాబట్టి ఇక ఇన్ని రోజులు ఆకలితో ఉన్నాడని ఏమైనా ఎక్కువ తిందాం అనుకున్నాడు అధ్యక్ష. రిజర్వాయర్ల కెపాసిటీ 70 TMCలకు తగ్గించిండు అధ్యక్ష. ఎన్ని ఎత్తినవని కాదు అధ్యక్ష, ఈయన ఏమన్నాడు, జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది, 70 TMCలు ఎత్తుకుంటే మనకు సరిపోదు, శ్రీశైలం పోతే 90 TMCలు ఎత్తుకోవచ్చు, అందుకోసమే శ్రీశైలం పంపించిన అన్నాడు. మరి ఎత్తిన నీళ్లు 90 TMCలు ఎత్తి ఏడబోస్తున్నావు అధ్యక్ష, 70 TMCలే రిజర్వాయర్లు చేసిండు అధ్యక్ష. ఒకవేళ ఇదే జూరాలలో 70 TMCలకు తగ్గించుంటే ఇది ఏ 20,000కో 25,000 కోట్లకో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్ అవుతుండే అధ్యక్ష. ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 TMCలకు చేసిండు అధ్యక్ష. ఏ రకంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ మోహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష? ఏ మోహం పెట్టుకొని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మోహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష? ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రకదబ్ర కాదు అధ్యక్ష, ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు. అసలు ఇక ఈయనను ఏమనాలో నాకు తెలియదు కానీ మంజూరు ఇట్లా ఇచ్చిండా 2015లో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే 2022 వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. పదే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు వేసారు, ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి. కొట్లాడి అలసిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి, ఆ తర్వాత కేసు కొట్టేసారు అధ్యక్ష. పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మా జిల్లా ఇష్యూల్లో చాలా కొట్లాడిన ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం. అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడిండి అధ్యక్ష. సుప్రీంకోర్టు వరకు కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి పోయారు, ఆ కేసు కొట్టుడు పోయింది అధ్యక్ష. ఇది సారాంశం. అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు 2022లో తయారు చేసిండు అధ్యక్ష. 2022లో దీన్ని ఎంతకు పెంచిండంటే 55,800 కోట్లకు ఈరోజు అంచనాలు పెంచిండు అధ్యక్ష. ఇందులో పోనీ ఇదన్నా మొత్తం 12.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష. ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ ఎక్విజేషన్కు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ సబ్ మైనర్స్కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజేషన్ అండ్ కాంపెన్సేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 3,150 కోట్లు దీనికి పెట్టిండు అధ్యక్ష. డిస్ట్రిబ్యూటరీస్లకు ఒక 1,100 కోట్లు పెట్టిండు అధ్యక్ష. 4,200 కోట్లు పెట్టిండు అధ్యక్ష. అధ్యక్ష 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి 7,000 కోట్లు అయినట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, ఓన్లీ కేవలం భూసేకరణకి. ఈ డిస్ట్రిబ్యూటరీ 12.5 లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్ళు ఇవ్వాలి అని అంటే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. ఈరోజు 32,200 కోట్ల రూపాయలతోని మొదలైన
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 85,000 కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి తగ్గదు అధ్యక్ష. అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా 1,00,000 కోట్లకు చేరుతుంది అధ్యక్ష. మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష, గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ఎట్లా కాళేశ్వరం అయ్యి ఎట్లా 38,000 1,50,000 కోట్లు అయిందో డిట్టో యాజ్ ఇట్ ఈస్గా నువ్వు పేరు మార్చుకో. తుమ్మిడేటి బదులు జూరాల రాసుకో, మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో. చేసిన వాళ్ళు మాత్రం సేమే, నేరగాళ్ళ పేర్లు వేరే రాయక అధ్యక్ష. ఇద్దరు పంపులు లిఫ్టులు అయిన ఆయన్నే, నిర్ణయం తీసుకున్న ఆయన్నే. ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి 2022లో 15లో మొదలు పెడితే 22 వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది. 7 ఏళ్ళ అంచనాలు లేకుండా 20,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చిందంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష. ఇంత జరిగిందా అధ్యక్ష? మురళీధరరావు గారు రాసిన ఒక లెటర్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు కదా. ఫ్రమ్ సి మురళీధర్, బీటెక్ FIE, Engineer in Chief Irrigation and CAD Department, Erramanjil, to the Principal Secretary to Government I&CAD Department, Telangana State Secretariat. Date 9/6/2015. 2015లోనే మురళీధరరావు గారు ENC ఇరిగేషన్ కేసీఆర్కి అత్యంత ఆప్తుడు ప్రియపాత్రుడు రాసిన లెటర్ల లాస్ట్ పారాగ్రాఫ్ చదివినిపిస్తా అధ్యక్ష. The funds are proposed to meet the expenditure for the construction of the above Palamur Rangareddy lift irrigation scheme from the state funds only. The presently ongoing Pranita Chevella scheme is sought for approval as a national project from the Government of India, after which this project can be proposed under state plan funds over the next 4 years. స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క రూపాయి అడగం. ఇన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్ట్ అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు 9/6/2015 నాడు క్లియర్గా వాళ్ళ ENC గవర్నమెంట్లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఎవ్వరిని ఒక రూపాయి అడగాం, రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ, ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి. ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో ఇది పెట్టుకుంటే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ దిస్ ఫండ్స్. బీమాకి 90% ఉంది మాకు. మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది. ఈరోజు 85,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే. లేకపోతే పాలమూరు జిల్లాల తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమవుతుండే. వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి REC నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాటు పడ్డోడు కూడా తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేట్ కు ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో దేడు అధ్యక్ష. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు PFCలో RECలో 11.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్ కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి 50 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని 26,000 కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్
7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈరోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం, ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈరోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఇవన్నీ కాగితాలు అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష. నేను ఎందుకు గాంధీ భవన్లోనో ప్రెస్ మీట్లలోనో మీడియా సమావేశాలలో ఎందుకు మాట్లాడలేదంటే ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారు తెలిసి దోపిడీకి పాల్పడడానికి నిర్ణయం చేసిండా, లేకపోతే అల్లుడిని నమ్ముకుంటే అల్లుడు శని పట్టిండా, అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ అల్లుడే ఏమైనా ఈయన తప్పుదో పట్టించిన ఆయన చెప్తాడేమో అని అనుకున్నా. లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినరా నేను కనుక్కోదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడడానికి ఈరోజు సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా అంచనాలు పెంచి ఈరోజు ఈ రకంగా ప్రాజెక్టును కట్టిండి అధ్యక్ష. పోని ఈ కట్టిందన్న నిజమై మనకు నీళ్ళు వచ్చి ఉంటే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అన్నా మనం మర్చిపోయేటోళ్ళం. కానీ అది కూడా చేయలే అధ్యక్ష. ఎంత దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గానికి పరాకాష్ట, ఇంకా ఆ పదం నాకు తెలియదు, ఇక్కడ అన్పార్లమెంటరీ పదం వాడలేము, కానీ చెప్పడానికి వేరే భాష లేదు. ఆ దుర్మార్గమైన చర్యల వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. 2016లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శ్రీశైలం దగ్గరకు పోయి నల్లమల ఫారెస్ట్లో పనులు జరుగుతున్నాయి. అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో బి హర్షవర్ధన్, బి అంటే బీరం హర్షవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ తెలంగాణ పిటిషన్ వేసిండు అధ్యక్ష 2016లో. ఆ పిటిషన్లో ఎన్జిటిలో 17 ఫిబ్రవరి 2017లో గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేసింది అధ్యక్ష. ఇది ఆ మీటింగ్ ఆ డాక్యుమెంట్ ఎన్జిటిలో వేసిన డాక్యుమెంట్ అధ్యక్ష, నేను మీ ముందర పెడుతున్నా. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఆన్ 11/1/2017. The affidavit also asserts that the state of Telangana would be implementing the disputed project only with regard to the supply of drinking water and not for irrigation. ఈ ప్రాజెక్టు కేవలం తాగునీళ్ళ కోసమే కడుతున్నాము, ఇరిగేషన్కి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మేము సాగునీటికి తప్ప దేనికి వాడము అని చెప్పి కట్టిండు అధ్యక్ష. సాగునీటికని ఎందుకు ఒప్పుకున్నాడంటే పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలంటే సాగునీరు బహానాతోనే ఆ పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి ఎన్జిటీలో కేసు వేసింది అధ్యక్ష. ఎన్జిటి ఏం చేసింది, ఇవన్నీ చూసి నువ్వు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి కొన్ని 100 కోట్లు అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వు ఇవన్నీ నిర్మిస్తున్నావు, నీకు ఫైన్ పెనాల్టీలు వేస్తున్నావు అని తెలంగాణ రాష్ట్రానికి బీరం హర్షవర్ధన్ పిటిషన్ మీద కొన్ని 100 కోట్ల ఫైన్లు పెనాల్టీలు వేసింది అధ్యక్ష. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది అధ్యక్ష. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో 2021లో ఏం అఫిడవిట్ వేసింది అధ్యక్ష, ఇది సేమ్ 2021లో 8/12/2021 మన ఇరిగేషన్ సెక్రటరీ ఆనాటి రజత్ కుమార్ గారు అఫిడవిట్ ఫైల్ చేసిండు అధ్యక్ష. రజత్ కుమార్ IAS. ఇందులో వారు ఏమంటారంటే 2021లో, అది 17లో, ఇది 2021లో PRLIS అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యాజ్ ప్రెజెంట్లీ ప్లాన్డ్ హ్యాస్ నో ప్రొవిజన్ ఫర్ ఇరిగేషన్. మేము వ్యవసాయానికి ప్రాజెక్టే కడతలేము, వ్యవసాయానికి సంబంధం లేదని సుప్రీంకోర్టు ముందర పోయి ఈరోజు రజత్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ పోయి ఫైల్ చేసిండు అధ్యక్ష. చివరికి సుప్రీంకోర్టు 17/2/2023 లేటెస్ట్ వన్, అంటే ఆయన దిగిపోయే సంవత్సరం, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే అధ్యక్ష, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష, సుప్రీంకోర్టు డైరెక్షన్ డేటెడ్ 17/2/2023, అంటే మొత్తం డీటెయిల్స్ అంతా రాసి లాస్ట్ కంక్లూజివ్ రిమార్క్స్ ఏమన్నారంటే ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ఎన్రూట్ విలేజెస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 7.15 thousand million cubic feet of water, అంటే 7.15 TMCల నీళ్లు తాగునీళ్లకు వాడుకోవడానికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తున్నామని 17/2/2023 నాడు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష,
12.5 లక్షల ఎకరాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండకు నీళ్ళు ఇస్తా, సస్యశ్యామలం చేస్తా, నేను దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాని 55,000 కోట్ల రూపాయల అంచనాలు చూపించి సుప్రీంకోర్టులో కూడా ఇది తాగునీటి ప్రాజెక్టే, సాగునీటి ప్రాజెక్టు కాదు అని సుప్రీంకోర్టు ముందర స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒప్పుకొని సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సాగునీటికి ఎక్కడ డిస్ట్రిబ్యూటరీలు కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడే మీకు చదివినిపించిన కదా అధ్యక్ష, ఎక్కడ కూడా దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి పాలమూరు కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ సాగునీరు ఇవ్వాలని, పరిశ్రమలు రావాలన్న ఆలోచన లేదు. జూరాలలో కట్టాలని మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించి 5 లిఫ్టులు, 32 పంపులు, 55,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే, ఆ పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వడానికే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ కాంట్రాక్టర్కి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధులు ఆ కాంట్రాక్టర్ ఆయన పంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మమ్మల్ని వచ్చి అడుగుతాడు, నువ్వు 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నావని. నేను అడుగుతున్న అధ్యక్ష తమ ద్వారా, ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్టు మార్చడం వల్ల ఏం జరిగింది అధ్యక్ష, దానివల్ల వచ్చిన నష్టాన్ని కూడా వివరించాలి, చాలా మందికి తెలవాలి. జూరాల దగ్గర ఏదైతే 72 జీవో 2013 నాడు మంజూరు చేశారో 70 టీఎంసీలో వరద జలాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఎవరు అభ్యంతరం పెట్టడానికి లేదు. ఆ ప్రాజెక్టులను పూర్తిగా కట్టుకోవాల్సిందే, ఆ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాన్ని మానిటరింగ్ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టినామని చెప్పి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకు మంజూరైన ప్రతి జీవోకు ఒక చట్టబద్ధత, ఒక రక్షణ కల్పించారు. ఎప్పుడైతే జూరాల నుంచి శ్రీశైలం మారిందో, సోర్స్ మారింది, 90 టీఎంసీలు పెరిగింది, మొత్తం లిఫ్టులు, పంపులు, ఏరియాలు మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త ప్రాజెక్టు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కాదు, ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపేయండి, నిలిపేయడానికి అవసరమైన అనుమతులు ఇవ్వండి అని ఇప్పుడు ఈ ఆర్డరు వచ్చిన ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో అధ్యక్ష, చంద్రమౌళి రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిండు అధ్యక్ష. చంద్రమౌళీశ్వర్ రెడ్డి అండ్ అదర్స్ ఏదైతే వీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్లో వీళ్ళు చేరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీన్ని మొత్తం జూరాల ప్రాజెక్ట్ అయితే మేము కూడా ఒప్పుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో అయింది, మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైతే శ్రీశైలంకు మారిందో, ఎప్పుడైతే 70 టీఎంసీలను 90 టీఎంసీలుగా మార్చిందో, సోర్సు మారింది, ప్రాజెక్టు మారింది, అంచనాలు మారినాయి. ఇది కొత్త ప్రాజెక్టు 2015లో మంజూరు చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపండి అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ఆపండి అని అక్కడ ఉన్న ఇరిగేషన్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు పోయి అన్ని దగ్గరలో పిటిషన్లు పెట్టి కోర్టుకు పోయింది అధ్యక్ష. దాంతో ఏమైంది, 2022 వరకు సోర్సు చెప్పలేదు, అంచనాలు చెప్పలేదు, డిపిఆర్ లేదు. మెడకు గట్టిగా బిగుసుకొని కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చేదాంతో పంపకాలలో తేడా వచ్చినప్పుడు దీన్ని ఏదో రకంగా బయటికి రావాలని వేసింది. అప్పుడేమన్నాడు, పాలమూరు రంగారెడ్డి వరద జలాల మీద ఉమ్మడి